పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం లూకా సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీవు ఆశీర్వాదముగా ఉండటానికే ఆశీర్వదించబడ్డావు. ప్రియులారా, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు దురాశపరుడు. అతడు యజమాని పట్ల లేక యజమానికున్న రుణస్థుల పట్ల నమ్మకముగా లేడు. అతడు యజమాని సరుకులను తన కోసమే వాడుకొని వృధా చేశాడు. బయటపడినప్పుడు స్వయాన్ని సేవించే గుణం ప్రత్యామ్నాయాలను ఆలోచించి మార్పు జరగాలని భావించింది. తొలగించబడినప్పుడు సహాయపడేలా మిత్రులను చేసుకోవడానికి యజమాని ధనాన్ని వాడాలని అతడు నిర్ణయించుకున్నాడు. దేవుని బిడ్డలారా, అతని యజమాని బాగా ధనవంతుడు గనుక రుణస్థుల అప్పులను గృహ నిర్వాహకుడు తగ్గించినందుకు బాధపడలేదు. కానీ అతడు గృహ నిర్వాహకుని మెచ్చుకున్నాడు. అతడు వాని మోసాన్ని మెచ్చుకోలేదు. కానీ యజమాని ధనాన్ని తన కోసం వృధాగా ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం ప్రణాళికతో వాడుతున్నాడనే దాన్ని బట్టి అతన్ని మెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, పొందే లాభముతో గృహ నిర్వాహకుడు పురుకొల్పబడినా అతని క్రియల్లో జ్ఞానం ఉంది. ఇది గతములో అతనికి లేదు. ప్రియులారా, ఈ కోణంలో వెలుగు సంబంధుల అనగా కొత్తగా జన్మించిన ప్రజల కంటే లోక సంబంధులు నశిస్తున్న ప్రజలు యుక్తిపరులని యేసు చెప్పాడు. నిత్యమైన నివాసములలోకి చేర్చుకునేలా మిత్రులను సంపాదించుకోవడానికి ధనాన్ని అనగా అన్యాయపు సిరిని వాడమని యేసు చెప్పాడు. నిత్యమైన మాట మన శాశ్వత భవిష్యత్తు గురించి సూచిస్తుంది. మరణించి ప్రభు వద్దకు వెళ్ళినప్పుడు దేవుని రాజ్యములో పెట్టిన పెట్టుబడుల వలన రక్షణతో దీవించబడిన ప్రజలు మనలో నిత్య గృహములోనికి అక్షరాల చేర్చుకుంటారు. ప్రియులారా, నీవు దేవుని వనరులకు వాస్తవముగా గృహ నిర్వాహకునిగా ఉండేలా దేవుడు నీకు భౌతిక సంపదలిచ్చాడు. దాన్ని స్వంత ఇచ్ఛల కోసం ఖర్చు చేయడానికి కాదు, కానీ భూమి మీద నిబంధనను స్థిరపరచడానికి నీకు ఈ సంపదనిచ్చాడు. ఈరోజు ఒక ఆశీర్వాదంగా ఉండటానికే నీవు ఆశీర్వదింపబడ్డావనే తలంపును మనస్సులో ఉంచుకొని నీవు నీ ధనాన్ని, నీ వస్తువులను వాడండి. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొనండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న నాయన నీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ కాపుదల వారికి ఇవ్వండి. తండ్రి, నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఆంధ్ర ఎవాంజలిక లూథరన్ సంఘాన్ని దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయండి. నేటి దినాన పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను.
తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా వారందరికీ కావలసిన రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మీరే తోడై ఉండమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్.